హలో నమస్తే, వెల్కమ్ టు హోమ్ ది సిద్ధా ఛానల్. ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే, చాలామంది జనరల్ పీపుల్లో మాట్లాడేటప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అంటే అది డెంటల్ ప్రాబ్లం వల్ల అయినా ఉండొచ్చు, లేదా డైజెస్టివ్ డిజార్డర్స్ అంటే డైజెస్టివ్ ట్రాక్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల అది ఇండికేషన్గా మనకది వస్తూ ఉండొచ్చు. అయితే మెయిన్ ప్రోబ్ ఏంటంటే, ఎవరికైనా కానీ డైజెషన్ కనుక లోపల కనుక ఇన్ఫెక్షన్స్ సివియర్ కనుక ఉన్నట్టయితే మన లంగ్స్లో కానీ అలాగే డైజెస్టంలో కానీ మౌత్లో కానీ కొన్ని ఇన్ఫెక్షన్స్ కనుక ఉన్నట్లయితే మనకేం జరుగుతుందంటే ఈ రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అది చాలామంది పీపుల్లో 100లో ఒక 50% పీపుల్కి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ఈ బ్యాడ్ స్మెల్ని మనం కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ డైజెస్ట్ సిస్టాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అలాగే మౌత్లో ఉన్నటువంటి డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. దీన్ని మనం ఆయుర్వేదిక్ శాస్త్రం ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు అంటే ఒక సింపుల్ టిప్. ఈ టిప్ చెప్పేటప్పుడు చిన్న ఇండికేషన్ ఏంటంటే, అందరికీ ఏదైనా ఒక టిప్ కనుక మనం యూజ్ చేసేటప్పుడు ప్రతిదానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే ప్రాసెస్ అంటే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం శుద్ధి క్రమం అనేది ఉంటుంది. ఆ శుద్ధి క్రమం అనేది మన ఇంట్లో ఉన్నటువంటి స్పైసెస్ ఏమన్నా ఆయుర్వేదంలో వాడుకోవాలనుకుంటే కంపల్సరీ శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే టిప్ ఏంటంటే, మీకు నచ్చినన్ని లవంగాయలు తీసుకోండి. ఆ లవంగాయలు ఏం చేస్తారంటే పైన ఉన్నటువంటి పువ్వు తీసేసేయండి. లవంగాల పైన పువ్వు ఉంటుంది, ఆ పువ్వు తీసేసేయండి. ఆ పువ్వులు తీసేసినటువంటి లవంగాయలు మీకు నచ్చినన్ని తీసుకొని పులిసిన మజ్జిగలో నానేయాలి. అలా పులిసిన మజ్జిగలో నానేసిన తర్వాత ఒకరోజు అంటే నైట్ నానేసుకొని పొద్దున్నే తీసేయండి. తీసేసిన తర్వాత దాన్ని నీళ్ళలో ఎండబెట్టుకొని చక్కగా పౌడర్ కొట్టుకొని పక్కన పెట్టుకోండి. పొనుకోపోయేటప్పుడు రోజు 3 చిటికలు నోట్లో వేసుకొని గోరువెచ్చని నీళ్ళు తాగండి. ఇలా కనుక మీరు కంటిన్యూషన్గా ఒక 6 months చేసినట్టయితే ఖచ్చితంగా మీ డైజెషన్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మొత్తం, ఇన్ఫెక్షన్స్ మొత్తం క్లియర్ అయ్యి ఆ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా, అంటే అలాగే టీత్స్లో ఏమన్నా పురుగులు ఏమన్నా కూడా చచ్చిపోతాయి. ఈ టిప్ ఎక్సలెంట్గా పనిచేస్తే మీరందరూ ఖచ్చితంగా ఫాలో చేసి ప్రతి ఒక్కరికి షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.